మొదటగా సమాధానమును బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై అనే మాటను గమనిద్దాం. మనం దేవుని బిడ్డలం. క్రీస్తు శరీరంలో ఒక భాగం. ఆత్మద్వారా మనం ఐక్యపరచబడ్డాం. ఈ ఐక్యత మానవ ప్రయత్నం వల్ల కలిగింది కాదు. ఇది దేవుని ఆత్మద్వారా లభించిన దివ్యమైన బహుమతి. ఈ బహుమతిని మనం తేలికగా తీసుకోవద్దు. దీనిని మనం కాపాడుకోవడానికి ఎంతో శ్రద్ధ వహించాలి. ఈ ఐక్యతకు ఆధారం సమాధానమను బంధము. అంటే మన మధ్య శాంతి ఉండాలి. ఒకరితో ఒకరు గొడవ పడకుండా, విభేదాలను పెంచుకోకుండా, కలహాలకు తావులేకుండా జీవించాలి. ఎందుకంటే మన మధ్య శాంతి ఉన్నప్పుడే దేవుని ఆత్మ మనలో స్వేచ్ఛగా పనిచేయగలదు. మనలో విభేదాలు, అశాంతి ఉన్నప్పుడు ఆత్మ కలిగించే ఐక్యతకు భంగం కలుగుతుంది. అందుకే శాంతిని కాపాడుకోవడం ద్వారా మనం ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నవారమవుతాం. దీనికి మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అనాలోచితంగా మాట్లాడకుండా, తొందరపడి తీర్పు చెప్పకుండా, ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఈ ఐక్యతను కాపాడుకోవడం సాధ్యం కాదు. తరువాత ప్రేమతో ఒకరినొకడు సహించుచు అనే మాట ఉంది. ఇది ఆ ఐక్యతను పటిష్టం చేసే మరొక కీలకమైన అంశం. మనుషులమైన మనకు లోపాలుంటాయి, బలహీనతలుంటాయి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక చిన్న లోపముంటుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా, ప్రేమ లేకుండా జీవిస్తే మన మధ్య ఐక్యత నిలబడదు. ఇక్కడ సహించుచు అనే పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం ఓర్చుకోవడం మాత్రమే కాదు, ప్రేమతో ఓర్చుకోవడం. ఒకరి బలహీనతలను ప్రేమతో కప్పిపుచ్చడం, ఒకరి లోపాలను ప్రేమతో స్వీకరించడం. ప్రేమ లేకుండా సహనం అసాధ్యం. ప్రేమ ఉన్నచోట త్యాగముంటుంది, అర్థం చేసుకోవడముంటుంది, క్షమించడముంటుంది. మనం ఒకరినొకరు ప్రేమించినప్పుడే ఒకరి లోపాలను మరొకరు సహించగలం. అప్పుడు మన మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు కూడా పెద్దవిగా మారవు. అప్పుడు ఆత్మ కలిగించే ఐక్యత మరింత బలపడుతుంది. ప్రియమైన వారలారా, ఈరోజు మనం ఈ మాటల నుండి నేర్చుకోవలసినది ఏమిటి? మనం దేవుని బిడ్డలుగా, క్రీస్తు శరీరంలో భాగంగా ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. ఈ ఐక్యత శాంతి అనే బంధంతో ముడిపడి ఉంది. ఈ ఐక్యతను కాపాడుకోవడానికి మనం ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. మనలో ఎవరూ పరిపూర్ణులు కాదు. మనం ఒకరి లోపాలను మరొకరు కప్పిపుచ్చుకుంటూ ప్రేమతో ముందుకు సాగాలి. మన వ్యక్తిగత జీవితాలలో, కుటుంబాలలో, సంఘాలలో ప్రతి చోట ఈ సూత్రాలను అన్వయించుకుందాం. సమాధానాన్ని, ఐక్యతను, ప్రేమను వెదకుదాం. అప్పుడే మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉంటాయి. అప్పుడే మనం నిజమైన ఆశీర్వాదాలను పొందుతాం. దేవుడి మాటలను మనందరి హృదయాలలో నాటుదునుగాక. ఆమెన్.